వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ అభివృద్ధి చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమం తప్ప అభివృద్ధి వైపు కన్నెత్తి చూడలేదు. ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది, మూడో ప్రత్యామ్నాయం అవసరం. మూడో ప్రత్యామ్నాయం వస్తే ఎఫ్డీఐలని విదేశాల నుంచి ఫండ్స్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించాడు. గతంలో ఒకసారి మనం చూసాం, జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టి ఎలా రాజశేఖర రెడ్డికి లబ్ధి చేకూర్చాడో, అలాగే చిరంజీవి గారి పార్టీ పెట్టడం వల్ల ఎవరికి లబ్ధి చేకూరిందో చూసాం మనం. ఇప్పుడు వ్యాక్యూమ్ లేకపోయినా ఎందుకు ఈ మేధావులు వ్యాక్యూమ్ ఉందని మూడో పార్టీ కోసం చూస్తున్నారు? మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు. వారిని మరిన్ని విశేషాలు తీసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. విజయసాయి రెడ్డి గారి ట్వీట్ మీరు చూసే ఉంటారు. ఆయన వ్యాఖ్యానించినట్టు వ్యాక్యూమ్ ఉందా, ప్రత్యామ్నాయం అవసరం ఉందా, ఇప్పుడు ప్రభుత్వం పెట్టుబడులను తీసుకురావట్లేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పౌరులు అలా ఆలోచించేది ఏంటంటే అండి, ప్రశాంతమైన జీవనం, భవిష్యత్తు, వాళ్ళ బిడ్డలకి ఉపాధి, ఇది ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే కారణం ఏంటంటే ప్రజలు కూడా ఇదివరకు కొంచెం వాళ్ళ స్వార్థం విడిచిపెట్టి బయటకు వచ్చి ఆలోచించేవారు. ఏంటి రాజకీయాల గురించి కూడా ఆలోచించారు. ప్రజలందరూ కూడా ఆలోచించి రాజకీయ పార్టీల పనితీరు, వాళ్ళ వ్యవహార శైలి అన్నీ గమనించి వాళ్ళు ఓటు చేస్తూ ఉండేవారు. వాళ్ళు ఎంచుకునేవారు వాళ్ళ పార్టీని, వాళ్ళకి ఎవరు పరిపాలించాలని ఆదరణ ఉండేది. అయితే ఇదంతా కూడా ఒకసారి ఎప్పుడు మారిపోయిందంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో ఒక రకమైన ఎమోషన్ డ్రామా నడిపించి ఫేక్ విక్టిమ్ కార్డు ప్రయోగించి అతను ఎప్పుడైతే 2019లో అధికారంలోకి వచ్చేసాడు అతను దాన్ని ఉపయోగించుకుని ప్రజలు ఆ మాయలో పడ్డారు. తర్వాత అతను తాలూకు పరిపాలన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అరాచకం, అవినీతి, దోపిడీ, పరాకాష్ట ఏంటంటే తన అక్రమ సంపాదన కోసం పేద ప్రజలు నిత్యం సేవించే మద్యం, నకిలీ మద్యం, నాసిరకం మద్యం విక్రయించి, అది కూడా ప్రభుత్వం తరపున తను మ్యాక్సిమం డబ్బు కొల్లగొట్టేయటమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకున్నాడు. చాలామంది, లక్షలాది మంది సఫర్ అయిపోయారు. కుటుంబాలు అనాథలైపోయి ప్రాణాలు కోల్పోయారు, అనారోగ్యం పాలైపోయారు. అందరూ కూడా మన కళ్ళ ముందు కనిపించింది మొన్న. దాంతో వాళ్ళలో ఏ రకమైన భావన వచ్చిందంటే, ప్రస్తుతానికి వాళ్ళు వేరే ఆలోచన లేదండి. మీరు ఆ 4-5 సంవత్సరాల్లో చూడండి, ప్రజలందరూ కూడా ముగ్గబట్టి కూర్చున్నారు. అంటే నోరిప్పితే నిరంకుశం, నియంతృత్వం, దుర్మార్గం, అరాచకం, ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆడనే కొట్టేసి వాళ్ళ మీద కేసులు పెట్టేవారు. పోలీసులు కూడా తప్పని పరిస్థితుల్లోనో లేదంటే వాళ్ళు ఒక రకమైన నిరాశ నిస్పృహలోనే ఈ డ్యూటీ అనేటువంటి దాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బానిసల్లో వ్యవహరించారు చాలామంది. కొంతమంది నిజాయితీగా ఉన్నవాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. నిశ్శబ్దంగా ఉండడం కూడా దుర్మార్గమే, ప్రజలకు ఆన్ చేసినట్టే. కొంతమందిని పక్క పెట్టేశారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఏం కోరుకున్నారంటే, ప్రస్తుతం ప్రశాంతమైన జీవితం కావాలా, వాళ్ళకి అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలా, ముఖ్యంగా ఎవరి బతుకు వాళ్ళు బతకనివ్వాలి. ఇది మెయిన్. ప్రస్తుతానికైతే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి పంపించి కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. అందులో 3 పార్టీలు, టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నాయి. కమ్యూనిస్టులు ఉన్నా ప్రమాదకరం కాదు ఎవరికి. వాళ్ళు ఇప్పుడు కాబట్టి ప్రజల కోసం ఏదోటి ప్రజల వైపునే ఉంటారు వాళ్ళు. అప్పుడప్పుడు జగన్కి సిపిఎం లాంటి పార్టీలు జగన్ మద్దతు ఇచ్చినా సిపిఐ మాత్రం నిజాయితీగానే ఉంది. ఇక వీళ్ళు కక్ష రాజకీయాలు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ప్రజలంతా రగులుతున్నారు. వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ పని పట్టాలి, వాళ్ళందరినీ శిక్షించాలి, కట్టున్నర పెట్టాలని ప్రజలందరూ కోరుకున్నారు. విచిత్రంగా రాజకీయ పార్టీ కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా కోరుకున్నారు. అయితే ఈ ప్రభుత్వం వల్ల సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు ఇలాంటి వాటిల్లో ప్రశాంతమైన జీవితంలో ఎక్కడా ఇబ్బంది కలగలేదు. కానీ ప్రజల్లో అసంతృప్తి ఉండడానికి కారణం ఉంది. అసంతృప్తి కారణం ఏంటంటే, వాళ్ళకి కట్టున్నర పెట్టలేదు, నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు మొఖం పగలగొట్టలేదు. ఇవాళకి 100 కోట్లు స్కామ్ చేసిన రోజా నన్ను ఇంకా అరెస్ట్ చేయలేదంటే నేనేం తప్పు చేయలేదు, ఇలాంటి బరిదెగించి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మూలకారకుడైనా కానీ ఇప్పటివరకు అతను టచ్ చేయలేదు అనేటువంటిది ఆలోచనలో ఉన్నారు తప్ప ప్రజలు వేరే ప్రత్యామ్నాయమో లేకపోతే ఇంకొకటి ఎవడో రావాలి పైనుంచి దిగని ఏం ఆలోచించట్లేదు. వీళ్ళ పని పట్టాలి, వీళ్ళు పట్టగలరు, కానీ ఇంకా ఎందుకు పట్టట్లేదు అనేటువంటిది వాళ్ళ ఆలోచన అంతే. ఇప్పుడు ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చెప్పాలి? అభివృద్ధి చేస్తామని చెప్పాలి. అభివృద్ధి బ్రహ్మాండం జరుగుతుంది కదా, సంక్షేమం చేస్తామని చెప్పాలి. సంక్షేమం ఎంతకన్నా ఏం చేయగలుగుతాడు? జగన్మోహన్ రెడ్డి చేసిందే అప్పులు పప్పు కూడా అంటే దాన్ని మించి చేస్తున్నారు సంక్షేమం వీళ్ళు. ఇక మీరు కొత్తగా వచ్చినోడు ఇంకేమని చెప్పి వస్తాడు అంటే మూడో ప్రత్యామ్నాయం ఆలోచన ఎవరికి ఉండదండి, సింపుల్గా చెప్పాలంటే. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం వదిలేసిన దాళ్ళంటే వదల్లా. ఎవరైతే లెక్కర్ కేసులో ఉన్నారో వాళ్ళు శ్లాష్మంలో ఏగలా కుట్టుకుంటున్నారు తప్ప బయటపడలేకపోతారు. మీకు పరకామణి అయినా, లడ్డు విషయంలో అయినా, లేకపోతే
ఏ కేసుల విషయంలోనూ అన్ని గుమ్మం ముందుకు వచ్చి ఆగున్నాయి. వాటికి టిక్కులు పెట్టాలి అంతే. అది ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టకూడదు అనేటువంటిది ప్రభుత్వంలో ఒక వ్యూహ ప్రకారం వెళ్ళాలి అది. ఎందుకంటే ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయంటే, వాడు ఎంత దుర్మార్గుడు పచ్చి దొంగతనాలు చేసి నరహంతకుడిగా మారిన చెట్టు కట్టేసి కొడుతున్నారనుకోండి, ఇందిరా అలా కొడతారంటారు. ఇది ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వాళ్ళని శిక్షించాలంటే కూడా వెనక ముందు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే చట్టం వ్యవస్థల్లోని లోపాలు లొసుగుల్ని ఆధారంగా వాళ్ళు ఒకవేళ వాళ్ళని మీద కఠిన చట్టాలు ప్రయోగించినా అందులోంచి జారుకుని బయటకు వస్తున్నారు మట్టకెట్టసల్లాగా. కాబట్టి అటువంటి వెసులుబాట్లు లేని విధంగా కట్టడి చేస్తున్నారు. ఇది మనకు తెలుసు, అందరికీ చెప్పలేరు వాళ్ళు. ఇదొకటి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో రకంగా కేసులు పెట్టించుకుని లోపల పోయి బయటకు వచ్చి ఈ దొంగ ఏడుపులు ఆడవచ్చు అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు కోరుకున్నది వీళ్ళు ఎందుకు చేస్తారో చేయరు. అదొకటి ప్రజల్లో అసంతృప్తి అన్నమాట. అంతేగాని వాళ్ళని కొట్టడానికి ఇంకో పార్టీ కావాలని ఎవరో ప్రత్యామ్నాయం కావాలని కోరుకోరు. ఫస్ట్ పాయింట్. ఇతనేమంటున్నాడు విజయసాయి రెడ్డి, 2 పార్టీల్లో తెలుగుదేశం పార్టీ పట్టణాభివృద్ధి చూస్తుంది, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేసాడు, బాబు జమ్ము వచ్చేసినట్టు అతను చెప్తాడు. ఆ దొంగల మూటలోనే ఇతను ఉన్నాడు. ఇవాళ బయటకు వచ్చాడు. అక్కడ ఏం పొసక్కో లేకపోతే అతని మీద అతను నెట్టేసాడో లేదంటే ఇది కూడా దొంగ నాటకమో బయటకు వచ్చినట్టుగా ఇదంతా ఎవరికి అర్థం కాని విషయం. ఎందుకంటే వాళ్ళ దొంగల మూట ఒక్క మాట నమ్మలే వాళ్ళది. ఎందుకంటే ఆ దొంగల మూటలో చేరి దొంగతనాలు చేసి తనకు కావాల్సినంత దొబ్బి ఇవాళ బయటకు వచ్చి నీతి కౌరులు చెప్తాం. వాడికున్న సర్వస్వం ఆ టక్కకున్న బెల్ట్ కూడా ఇచ్చేసి అప్పుడు మాట్లాడితే అతను నమ్ముతారు. వాళ్ళు దొంగిలించిన సొమ్ము అంతా మొత్తం అప్పచెప్పేసి తను చేసిన నేరాలన్నీ ఒప్పేసుకుని సరెండర్ అయిపోయి జైల్లో గెలిపించుంటే అతని మాటకు విలువ ఉంటుంది. అవన్నీ చేయకుండా ఎప్పటికప్పుడు అందులోంచి బయటకు దొబ్బేద్దామని చూసి అతను దొంగల లెక్కలు రాసిన మాట వాస్తవం కదా, 16 నెలలు జైల్లో ఉన్నమాట వాస్తవం కదా, ఏటుగా 18 కేసులు ఉన్నమాట వాస్తవం కదా. ఇప్పుడు మళ్ళీ ఆ కాకినాడ పోటీ సెటిల్ చేసుకున్నాడు, బయటకు వచ్చాడు. వాళ్ళకి ఇచ్చేసి ఎవరిది వాళ్ళకి ఇచ్చేసి బయటకు అయినా కేసు పోలా. వాళ్ళ అల్లుడి విషయం ఆ కేసు మళ్ళీ పిలిచి కేసు కట్టేటప్పటికి మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఆ కేసు వాళ్ళ అల్లుడి మీద కట్టినంతకాలం నోరు మూసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ నోరెత్తి మాట్లాడుతున్నాడు. వాళ్ళ కూతురు గోడ కట్టేసి మొత్తం స్థలం దుబ్బేలేదా వైజాగ్ బీచ్లో. ఇవన్నీ వీళ్ళు చెప్పకూడదు ఈ కబుర్లో. మూడో ప్రచారం అంటే మీరు మళ్ళీ దుబ్బేయడానికి కొత్త రకం దోపిడీ కోసం మీరు మూడో పార్టీ కాదు. ఉన్న పార్టీలు చాలా చాలు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన కేవలం ఆయన పొలిటికల్ హిస్టరీ చూడండి. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన ప్రధానమంత్రి అవకాశం వచ్చింది 6 నెలల, సంవత్సరమా, లేకపోతే నెల, లేకపోతే 3 సంవత్సరాల అనేటువంటిది ఆలోచించకుండా నాకు స్టేట్ ఇంట్రెస్ట్, నాకు రాష్ట్రం ముఖ్యం, నాకు ప్రధానమంత్రి అవసరం లేదన్నాడు. ఇంకొకళ్ళు ఎవరన్నా అయితే ఒకరోజు రాజు అయినా సరే రాజు అయిపోదాం అనుకుంటాడు తప్ప కాదు. కాబట్టి ఆయన మీరు ఎలా గమనించాలి, ఆయన స్టేట్ ఇంట్రెస్ట్ అని ఆలోచించుకోవాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, వాళ్ళ ఉమ్మడి రాష్ట్రమైనా ఇవాళ విభజిత రాష్ట్రమైనా సరే. కాబట్టి ఆయన మీద ఎవరికి అనుమానాలు లేవు. ఎందుకంటే ఆయన ఎంతసేపు అభివృద్ధి చేయాలనుకుంటాడు. ఇలాగ కక్ష సాధింపులు దెబ్బలాటలు ఆయనకి ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ పట్టణాభివృద్ధి చేస్తాం. మీకు అసలు తెలుగుదేశం పార్టీయే రూరల్ పార్టీ, రూరల్ ఓట్ బ్యాంక్ బేస్డ్, రూరల్ అభిమానులు ఉన్న, రూరల్ బలం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అసలు దాని బేసే రూరల్. పెన్షన్లు ఇస్తున్నారు అంటే గ్రామీణ ప్రాంతాలు ఇవ్వకుండా పట్టణ ప్రాంతాలు ఇచ్చేసి గ్రామీణ ప్రాంతాలకి మొండి చేసి చూపిస్తున్నారా? ఇప్పుడు ఏ రకమైన స్కీములు వచ్చినా కరెంటు డౌన్ ఛార్జెస్ పెట్టారు. అది రూరల్కే, అర్బన్కే ఉందా, రూరల్కి ఉందా? మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు, అది రూరల్కి ఉందా, అర్బన్కి ఉందా? రూరల్ గ్రామీణ ప్రాంతాల 14-19లో దేశవ్యాప్తంగా పరిశుభ్రత దాని గురించి ఒక స్కీము, ఒక ఉద్యమం తీసుకొచ్చారు. దాంట్లో ప్రతి గ్రామంలో కూడా కోడేశ్వర ప్రసాదరావు గారు అది టేకప్ చేసి మరుగుదొడ్ల విషయంలో నెంబర్ 1 స్థానంలో నిలబడింది ఆంధ్రప్రదేశ్. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం అన్ని గ్రామాలకి సిమెంట్ రోడ్. మీరు వెళ్ళి చూడండి. వెళ్ళి పంచాయతీరాజ్లో అవార్డులు వచ్చినాయి. అవార్డులు వస్తే 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకున్నారు. అంటే ప్రభుత్వం తీసుకుంటుంది, ఆ ప్రభుత్వం వాళ్ళు పనిచేస్తారు, తర్వాత వీళ్ళు వచ్చారు. ఎవరైతే పంచాయతీరాజ్ నిధుల్ని కొల్లగొట్టేశారో వాళ్ళు సంక్షేమం చేస్తాడు అంటారేంటి? పంచాయతీరాజ్ నిధులు కొల్లగొట్టేసాడు, వివిధ కార్పొరేషన్లు కొన్ని నిధులు కొల్లగొట్టేశాడు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ కొల్లగొట్టేశాడు, డ్వాక్రా మహిళల సొమ్ము కూడా కొల్లగొట్టేసాడు. డ్వాక్రా మహిళలు ఎక్కడ ఉంటారు? ఓన్లీ పట్టణాల్లో కాదు కదా, పల్లెటూరులో కూడా ఉంటారు కదా. అసలు మన గ్రామీణ సమాజమే, గ్రామీణ ప్రజానికమే ఎక్కువ కదా పట్టణ ప్రాంతాల కంటే. ఇక్కడ పట్టణీకరణ, నగరీకరణ అనేటువంటిది అనివార్యంగా జరుగుతుంది. ఎవరో దాన్ని ఆపలేరు. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ని ఎవడన్నా ఆపగలడా? ఎప్పుడైతే సౌకర్యవంతంగా మారిందో జీవన విధానం, దాని వైపే ఆకర్షింపడతారు అందరూ కూడా. పట్టణాలకి పల్లెటూళ్ళకి తేడా ఏముంది ఇప్పుడు? అలా కాదండి. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా.
రాజమండ్రికి మాదొక 20 కిలోమీటర్ల దూరం మా ఊరు. మధురపూడి ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ పోర్టుకి, పోర్ట్ టు పోర్ట్ రోడ్డుకి మధ్యలో ఉంటాయి మా గ్రామాలు. దోసకాయలపల్లి, నందరాడ, నరేంద్రపురం 3 గ్రామాలు. ఇక్కడ రాజమండ్రి నుంచి మారేడుమిల్లి వెళ్ళే రోడ్డుకి, అటు రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళి కాకినాడ వెళ్ళే రోడ్డుకి మధ్యలో రాజనగరం ఉంటుంది. అక్కడ కనెక్ట్ అవుద్ది ఈ రోడ్డు. ఈ 3 గ్రామాలకే దాదాపు ఒక 4 బస్సులు ఉండేవి. కాకినాడ గోకవరం, రాజమండ్రి కోటికేశ్వరం, రాజమండ్రి బుల్లెద్దిపాలెం, అలాగే బిక్కవోలు, గోకవరం, తంటికొండ బస్సు ఒకటి ఉండేది. ఇవి రెగ్యులర్గా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండే. అంటే కోటికేశ్వరం నుంచి రాజమండ్రికి 1.5 గంటల ప్రయాణం. ఆల్రౌండ్ బస్సు అనమాట. మా ఊరి రాజనగరం నుంచి, మా ఊరి నుంచి ఇలా కోరుకొండ నుంచి కోటికేశ్వరం వెళ్ళేది. అలాగే పక్కనే బుల్లెద్దిపాలెం ఉంటుంది. బుల్లెద్దిపాలెం నుంచి మళ్ళీ వచ్చి అలాగే ఇదే రూట్లో ప్రతి 2 అవర్స్కి మా ఊరు సెంటర్ పాయింట్. ప్రతి 2 అవర్స్కో బస్సు ఉండేది. ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎవరో వాట్ల. ఇవాళ మా ఊరికి బస్సులు లేవు. ఆర్టీసీ బస్సులు లేవండి మా ఊరికి. దాదాపు 7-8 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి లేవు. కారణం ఏంటి? అందరూ ప్రతి ఇంట్లోనూ ఒక 25-30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం అనుకోండి, మేము కాలేజీలో చదువుకునే టైంలో మాకు ఒక లోన ఉండేది. మా ఊళ్ళో ఇంకొక 2 స్కూటర్లు ఉండి, ఒక 2-3 స్కూటర్లు ఉండి, ఒక బుల్లెట్ ఉండేది, 1-2 కార్లు ఉండి, అంతే. ఇవాళ మా ఊళ్ళో 50-60 కార్లు ఉన్నాయి. 1000 బళ్ళు ఉన్నాయండి, బైకులు. ఇంటికి 2-3 కూడా అయిపోయినాయి. అప్పుడు వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్లు ఉండి ఇలాంటివి ఉండి. కానీ ఇప్పుడు పబ్లిక్ మీదనే పెళ్ళికి వెళ్ళాలనుకోండి, పొద్దున్నే శుభ్రంగా స్నానం చేసి అందంగా తలకు నూనె పెట్టుకుని చలువు బట్టలు కట్టుకుని బస్సు ఎక్కామనుకోండి, బస్సు దిగినట్టు మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది. అయినా సరే అలాగే వెళ్ళిపోయారు. ఏంటండి, ఆ బస్సు కోసం చూడాలా. ఆ బస్సు వస్తే మళ్ళీ రాయమండ్రి నుంచి రావాలంటే కూడా అదే బస్సు. ఇవాళ ఎవరి కాళ్ళకి సొంతంగా ట్రాన్స్పోర్ట్ ఎవరి కాళ్ళకే ఉంది. ఓన్ వెహికల్స్, బైకో, ఆటో, లేకపోతే కారో, ఏదో సొంతంగా వెహికల్స్ ఉన్నాయి. చిన్నదో పెద్దో వెహికల్స్ ఉన్నాయి అందరికీ. అంటే పట్టణంలో కలిసిపోయినట్టే. రాయమండ్రిలో కలిసిపోయింది మా ఊరు. ఇప్పుడు అమీర్పేట నుంచి కుకట్పల్లి ఎంతండి దూరం? 18 కిలోమీటర్లు. మా ఊరు నుంచి రాజమండ్రి అంతకన్నా తక్కువ. అమీర్పేట నుంచి కుకట్పల్లి వెళ్తే 1.5 గంటన్నర పడుతుంది. మా ఊరు నుంచి రాయమండ్రి వెళ్తే 1 అరగంట పడుతుంది. 1 అరగంట కూడా పట్టదు. అంటే ఇప్పుడు మీకు మా ఊరు పల్లెటూరు అంటారా, పట్టణం అంటారా? దాని పట్టణీకరణ అంటే ఎలా కుదురుతుంది? ఇది బుర్ర తక్కువ, కడుపు మంట, ఖాళీగా ఉండి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండి ఒక వెలిగెలిగాడు. మామూలుగా లెక్కలు రాసుకుని ఆడిటర్ సంపాదన బాగానే ఉంటుంది. చిన్న చిన్న కంపెనీలు కానీ చేసుకుంటా. వాళ్ళలో కూడా పెద్దోళ్ళు ఉన్నారు. 100కి 10 మంది పెద్దోళ్ళు అవుతారు. ఇతను బాగా పెద్దోడు అయ్యాడు, దొంగతనాలు నేర్పించాడు. అతను అసలు దొంగ బుద్ధి ఉండడం వల్ల ఇతను బాగా కలిశాడు, బాగా కొల్లగొట్టేశారు. తర్వాత రాజకీయ పార్టీ మేనేజ్మెంట్లు ఆ కేసులు మాఫీ చేసుకోవడానికి రకరకాల విన్యాసాలు చేశారు. రాజ్యాధికారం సంపాదించారు. 2 సార్లు ఎంపీ అయిపోయాడు. ఇంకా అతనికి ఇంకా ఏం కావాలి? మూడో ప్రత్యామ్నాయం ఎక్కడి నుంచి? ఎవరు వస్తారు మూడో ప్రత్యామ్నాయం? ఏ ముఖం పెట్టుకొస్తాడో? ఇక్కడ ఒక అంత విశ్వసనీయమైన ముఖం ఎవరిది ఉంది? అంత ఇతను హానెస్ట్ మంచోడైన చరిత్ర ఎవరికి ఉంది? నీకు చరిత్ర అన్నా చూడాలి, లేదా కొత్త ముఖం వచ్చి అతని మీద నమ్మకం కలిగించగలన్నా ఉండాలి. నమ్మకం కలిగించగలిగిన మనిషి ఎవడున్నాడు? ఒకటి పేరు చెప్పండి. ఎవడి పేరు చెప్పినా వెనకాల ఏదో స్వార్థం ఉంటుంది. విజయసాయి రెడ్డి నేనే వస్తున్నాను అన్నాడు అనుకోండి, నీ బతుకంతా కుక్కలు చింపిన ఇస్తారు కదా. ఇప్పుడు కొత్తగా పార్టీ పెడదాం వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ హిస్టరీ తీస్తారు కదా. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళంతా ఏముందో, వాళ్ళు ఏం సంపాదించారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారో, వాళ్ళు ఎంత సెటిల్ అయిపోయారు, కడుపు. ఇప్పుడు వెల్ సెటిల్డ్ బ్రహ్మాండంగా వాళ్ళు చెప్తారు, కవర్లు ఏమైనా చెప్తారు. ఇది రాజకీయ పార్టీ అంటే ఇప్పుడు ఏదో విజయ్ వచ్చాడంటే విజయ్ వాళ్ళకి వాళ్ళేం రాలేదు. అతను అక్కడ ద్రవిడ పార్టీలు 2 ఉన్నాయి. ఎంజీఆర్, జయలలిత ఉన్నంతకాలం ఇంకో ఫేస్ అందులోకి ఎంటర్ అవ్వలేదు. ఎలాగ ఎంటర్ అవుద్దండి? రజనీకాంత్ కన్నా ఇమేజ్ ఉన్నవాడు ఉన్నాడు సౌత్ ఇండియాలో, అతను కూడా ఎంటర్ అవ్వలేకపోయాడు. ఎందుకంటే రెండు సినిమాకి సంబంధించి సినిమా బేస్డ్గా 2 పార్టీలు ఉన్నాయి అక్కడ. 3వ పార్టీకి ఎంట్రీ ఉండదు అక్కడ. ఉన్నా కానీ పని జరగదు అనుకున్నాడు, లేదా ఆ 2 పార్టీలు ఏదో పార్టీలు చేరాడు, ఒక ఎంపీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అంతే. అక్కడ విజయకాంత్ వచ్చాడు. విజయకాంత్ వచ్చినా కానీ అతను ఏమయ్యాడు? 3వ ప్రత్యామ్నాయం అవ్వలేదు. అతను ఒక పార్టీకి తోకలా ఉన్నాడు. నేను 3వ ప్రత్యామ్నాయం కొన్ని విడిగా పోటీ చేసినాడు, అట్రప్లాప్ అయిపోయాడు. ఇన్నాళ్ళకి అక్కడ కరుణ అనేది, ఇక్కడ జయలలిత ఇద్దరు పోయిన తర్వాత 2 ద్రవిడ పార్టీలు కూడా ఒకటేరా బాబు. ఇప్పుడు విజయలలిత పార్టీలో ఉన్న వాళ్ళంతా వాళ్ళ తాలూకు విన్యాసాలు చూసిన తర్వాత, అందులో పన్నీర్ సెల్వం ఆ పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఇక ఈ పార్టీ కూలిపోతుందని తెలిసిన తర్వాత విజయ్ని ఆదరించారు అక్కడ. అంతేగా 3వ ప్రత్యామ్నాయం కాదు, ఎదురు బొదిరే అదంతా. అర్థమైందండి? 3వ ప్రత్యామ్నాయం రావాలంటే బీజేపీతో పాటు ఒక కూటమికి రావాలి. అక్కడ రాలేదు కదా. అక్కడ
ఇది వాళ్ళు చూసి ఇప్పుడు వాళ్ళలాగా మన దగ్గర వస్తుంది అనుకుంటే తెలంగాణలో వచ్చిందా మూడో ప్రత్యామ్నాయం రాలేదు కదా. కాబట్టి ఇక్కడ అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ప్రజలు మా బుర్రలు పాడు చేయటం అనవసరం. ఎవడో నమ్మడం వాళ్ళ పోట్లాలు పడినే ఉన్నాయి. ఇప్పుడు విజయసాయి రెడ్డో లేకపోతే ఇంకోళ్ళు మూడో ప్రత్యామ్నాయం రావాలా, లేకపోతే నువ్వే పార్టీ పెడతావా, లేకపోతే ఎవరన్నా పార్టీ పెడతాడు, ఎవరన్నా పెట్టుకుని ఉండే ఎవరు దూరెక్కితే వాళ్ళు పెట్టుకుంటారు. ఎంతమంది పెట్టలేదు పార్టీలు, అనేక పార్టీలు ఉన్నాయి ఇక్కడ, రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. సునీల్ కుమార్ గారు కాపులు నువ్వు పార్టీ పెట్టు, వాళ్ళు వీళ్ళు కలవాలి, కులాలేంటి అంటే వాళ్ళు రెండు కలిస్తే మిగతా వాళ్ళు అవసరం లేదా మీకు. ఎవడైనా రాజకీయ పార్టీ పెడితే అందరవాడిగా ఉంటేనే వాడిని ప్రజలు ఆదరిస్తారు. తెలుగుదేశం పార్టీ అందరవాడిగా ఉంది కాబట్టి ఆదరిస్తున్నారు, లేదంటే వాళ్ళు ఎప్పుడో పోతారు. జగన్మోహన్ రెడ్డి అందరివాడు కాదని తెలిసాడు కాబట్టి అడ్రస్ లేకుండా పోయాడు. ఒక ఛాన్స్ ఇచ్చారు, పోయింది. చిరంజీవి గారు పాపం అతన్ని మించిన ఇమేజ్ ఉన్నవాడు ఉన్నాడా, మూడో ప్రత్యామ్నాయం అవసరం లేదనుకున్నారు కాబట్టి ఆయన ఛాన్స్ ఇవ్వాలి. ఆయన స్వయంకృతం కూడా కొంత ఉంది ఆయన ఏమండి. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నానే తిని కూట్లో మొన్ను ఎవడో పోసుకోడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు ఎంత తెలివి తక్కువగా రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని ఆదరించారో అంతే అంతకు మించిన తెలివితేటలతో వ్యవహరిస్తారు. ఎంత తెలివైనడో ఒకసారి పప్పులు గాలేస్తాడు. అలాగే ఒకసారి రాజశేఖర రెడ్డికి రాజశేఖర రెడ్డికి ఇచ్చారు, రెండోసారి అతను తెచ్చుకున్నాడు. ఒకసారి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, ఇతను రెండోసారి తెచ్చుకోలేకపోయాడు. ఆ వ్యత్యాసం చూసారా, గ్రాఫ్ తగ్గింది. రెండోసారి ఛాన్స్ ఇవ్వలేదు చూసారా జగన్మోహన్ రెడ్డికి. రాజశేఖర రెడ్డికి ఒకసారి ఛాన్స్ ఇచ్చారు పొరపాటుని ఏదో బాధలో. రెండోసారి అతను కింద మీద రకరకాల విన్యాసాలు చేసి మోసాలు చేసి మాటలు చేసి పార్టీలు పెట్టించి సర్కస్ చేసాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ చేసిన చిన్న చిన్న పొరపాట్లు కూడా ఉన్నాయి. ఏంటి టీఆర్ఎస్ తోటి వెళ్తాం ఇలాంటి ప్రజల తాలూకు మనోభావాల దగ్గర క్యాచ్ చేయడం కొంచెం తడబడింది. ఆ వ్యూహాల్లో తడబాటు వచ్చింది. కానీ మరి జగన్మోహన్ రెడ్డి రెండుసార్లు గెలలేకపోయాడు కదా, రెండుసారి తెచ్చుకోలేకపోయాడు అతను. ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు కానీ రెండోసారి అతను తెచ్చుకోవాలా. చంద్రబాబు నాయుడు గారికి పార్టీ కేడర్కి అవకాశం ఇచ్చింది, రెండోసారి అతను తెచ్చుకున్నాడు. మూడోసారి ఓడిపోయినా మళ్ళా వెంటనే రెండోసారి ఓటమి ఎదురైనా మూడోసారి మళ్ళీ గెలుచుకున్నాడు. మళ్ళా ఓటమి ఎదురైనా మళ్ళీ పార్టీ అంటే ఆ పార్టీ మీద ఒక విశ్వసనీయత ఉందని నమ్మకం ఉంది. అటువంటి పార్టీని కాదని అటువంటి కేడర్ బేస్డ్ పార్టీ దానికి ఏంటంటే ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు. పార్టీ కేడర్కి అసంతృప్తి ఉంది, ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు, ఇది అర్ధసత్యం అండి. కొంత ఎమ్మెల్యేలు పొరపాటు ఉంది. పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా కార్యకర్తను విస్మరించలేదు. లోకేష్ గారికి ఒక ట్వీట్ వేస్తే ఖచ్చితంగా స్పందిస్తున్నాడు ఆయన. ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా స్పందిస్తున్నాడు. ఇక్కడ చాలామంది నీకు వైసీపీ వాళ్ళకి స్పందిస్తున్నావు, మన పార్టీకి స్పందించట్లేదు అంటున్నారు. రాష్ట్రానికి బాధ్యులుగా ఉన్నవాళ్ళు అందరికీ స్పందించాలి, అది ఆ ధర్మాన్ని పాటిస్తున్నారు వాళ్ళు. మీకు తెలుగుదేశం కార్యకర్తకి స్పందించింది ఏముందండి, వాళ్ళు జెన్యూన్గా నిజమైన కష్టం వస్తే ఎవరైనా నేను కూడా స్పందిస్తాను, నేను కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను, మీరు కూడా హెల్ప్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ అభిమానం ఉన్నవాళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళకి మీకు ఒకళ్ళకి ఇబ్బంది ఉంది, అనారోగ్యం పోలేదంటే 10 మంది తలకొచ్చేసి పంపిస్తారు. పార్టీ అధిష్టానమే కాదు, చాలా సందర్భాలు మనం చూసాం, క్యాడర్ నిలబెట్టుకుంటుంది పార్టీని. ఇక్కడ ఎమ్మెల్యేలు కొంత పొరపాటు చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళకు అవకాశం రోడ్డు మీద కాగితాలు ఏరుకుని ఓటు డబ్బులు మూట దొరికినట్టుగా కొంతమందికి అవకాశం వస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అధిష్టానం మీద ఉంది. అది వాళ్ళు డెఫినెట్గా చేస్తారు. 1, 2, 3 అవకాశాలు ఇస్తారు. చేయగలిగితే కొండ వదిలేసినట్టు చేయరు. ఎందుకంటే ఇది ఒక రాజకీయ పార్టీ, రాష్ట్ర భవిష్యత్తు ప్రజలతో కూడింది, ప్రజలకు సంబంధించింది. ఒక నిర్ణయం, ఒక మూర్ఖపు నిర్ణయం తీసుకోవడం కుదరదండి. అవివేకంగా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. కాబట్టి ఇవాళ నాకేదో కష్టం వచ్చింది అనుకోండి, నేను అంటే ఇంకో పార్టీ పెట్టేస్తే, లేకపోతే నన్ను ఏం పట్టించుకోలేదు అనుకోండి, ఓవర్ లుక్లో పట్టించుకోలేదేమో, లేకపోతే నిజంగా మన లోపం ఏముందో మన లోపాలు మనం దాచి ఎవడ కథకు ఆడే హీరో. అర్థమైందండి. నేను కథ రాసుకుంటున్నాను అనుకోండి, నన్ను హీరోగా రాసుకుంటాను. నేను నా తప్పులేం కనపడినేమను, నాకు ఎవడ అన్యాయం చేసాడు, లేకపోతే నన్ను ఎవడ తొక్కేసాడు, ఇలాంటివి నన్ను పట్టించుకోలేదు, నన్ను వాడుకుని వదిలేశారు. ఎవడన్నా వాడుకుని వదిలేశాడంటే వదిలేసినోడు చెడ్డోడు కాదండి. ఎవడైతే విక్టిమ్ అని చెప్పుకుంటున్నాడో వాళ్ళలోనే లోపం ఉంటుంది. నువ్వు సరైన వాడైతే నిన్ను ఎందుకు వదిలేస్తారు? నువ్వు ఉపయోగపడే వస్తువును మీరు పడేస్తారా? మీ ఫోన్ ఉపయోగంగా ఉంది, మీరు అతను పడేస్తారు దాన్ని, ఎందుకు పడేస్తాం? కాబట్టి ఎవరన్నా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తే వాళ్ళే నష్టపోతారు. మనం ఎంకరేజ్ చేయాలని, ఎంకరేజ్ చేస్తే ఎంటర్టైన్మెంట్. అర్థమైంది మీకు? అప్పుడు కాకపోతే గతంలో కూడా అసలు మీకు ఇంకో విషయం చెప్పనా, మూడో ప్రత్యామ్నాయం ఉండదండి. ఇంకోళ్ళు ఎవరన్నా పార్టీ, జగన్ పార్టీ లేదు ఇంకా. మీరు ఇంకా విజయసాయి రెడ్డి ఏదో వంకనే మూడో ప్రత్యామ్నాయం అంటా జగన్ పార్టీ ఉందా ఇంకా ఉనికిలో అని చెప్తున్నాడు. జగన్ పార్టీ చేస్తున్నాడు, జగన్ పార్టీ ఏం లేదండి. ఆల్రెడీ ఆచూకీ లేదు. వచ్చే ఎలక్షన్కి ఆనవాళ్ళు కూడా ఉండదు. పెట్టుకోవచ్చు పార్టీ ఎవరిని పెట్టుకుంటే, డైరెక్ట్ ఫైట్కి ఉంటుంది.
బీజేపీ జనసేన వీళ్ళు 10 ఏళ్ళ పాటు కలిసి ఉంటామంటున్నారు. కాబట్టి 10 ఏళ్ల పాటు మీరు ప్రత్యర్థిగా ఉండొచ్చు, ఎవడన్నా పెట్టుకోవచ్చు, తప్పలేదు. వాళ్ళు ఏ జగన్తో ఉంటారన్న పొత్తు పెట్టుకోవచ్చు, లేదంటే జగన్ సైడ్స్ పెట్టుకోవచ్చు. జగన్కనే కోట్లు వస్తాయి మీకు, మీరు ట్రై చేసుకోండి, తప్పలేదు. మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం లేదని జగన్ రెడ్డి పార్టీని బతికించే ప్రయత్నం చేస్తున్నాడు విజయసాయి. అలా కాదండి, జగన్ పార్టీ ప్లేస్లోకి రావచ్చు మీరు ఎవరన్నా, సెకండ్ ప్లేస్లోకి. అంతే, మీరు పోటీ పడాల్సింది జగన్కే. మూడో కొత్తగా పార్టీ పెట్టి కూడా జగన్తో పోటీ పడాలి. ఇది ఆల్రెడీ 1లో ఉంటుంది. ఆ రెండో ప్లేస్ కోసం యుద్ధం చేసుకోవాలి ఎవరితో. రెండో ప్లేస్ కోసం యుద్ధం చేసుకోవడం అంటే వాళ్ళు చాలా కష్టం. మొదటి ప్లేస్ కోసం ట్రై చేయడమే ఈజీ, రెండో ప్లేస్ కోసం కష్టపడడం అనేటువంటి చాలా కష్టసాధ్యమైంది. ఇక్కడ ఏంటంటే జనం ఎలా ఉంటారంటే చాలా తెలివి. మీరు ఇప్పుడు గతంలో అనుభవాల దృష్ట్యా 2004లో మీకు ఇతను జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టాడు. అప్పుడు కొంత జరిగిన డ్యామేజ్ తర్వాత అర్థమైంది వాళ్ళకి. ఏంటంటే ఆయన 1000-2000 ఓట్లు అప్పుడు అతనికి పడ్డ ఓట్లన్నీ కూడా తెలుగుదేశానికి సంప్రదాయంగా పడే ఓట్లన్నీ అతనికి పడ్డాయి. ప్రతి నియోజకవర్గంలో 1000-2000, 3000, కొన్ని చోట్ల 5000, కొన్ని చోట్ల 10,000 అలా చీల్చాడు. దానివల్ల అప్పుడు కాంగ్రెస్ పార్టీకి లాభించింది 2009లోనే కదా, 2004 కదా, 2009లోనే అతను గెలిచాడు కదా. ఇక్కడ అదే రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో మోపు చేశాడు ఆయన. ఏమండి, ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయరు జనం. ఎందుకంటే అది మనం చేయలేదు, 2024లో చేయలేదండి. 2019లో కూడా ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విడివిడిగా పోటీ చేస్తే మరి ఎవరు గెలవాలి? తెలుగుదేశం గెలవాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయింది కదా, జగన్ పవన్ కళ్యాణ్ గారు కూటమిగా చీలిపోయినప్పుడు బీజేపీ అన్ని విడిగా పోటీ చేసింది, కాంగ్రెస్ 4 పార్టీలు విడివిడిగా పోటీ చేసినప్పుడు మరి ఆటోమేటిక్గా టీడీపీ గెలవాలి కదా. మరి ఎందుకు గెలవలేదు? జనం ఎవరు ఏమనుకున్నారో ఒకసారి చూద్దాం అనుకున్నారు, మిగతా వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. మొన్న కూడా జగన్ వద్దనుకున్నారు, అప్పుడు అతనికి వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళకి వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీడీపీని వద్దనుకున్నారు అనుకోండి, ఆ వ్యతిరేక ఓటు ఏమైనా ఉంటే మీరు దానికోసం పోటీ పడాలి. జగన్నే వద్దనుకుంటున్నారు, ఇప్పుడు ఒకవేళ టీడీపీని కూడా వద్దనుకున్నారు అనుకోండి, మీరు వస్తే మీకు పట్టడానికి అవకాశం ఉంటుందేమో చూసుకోవచ్చు. కానీ జగన్తో పోటీ పడాలి మీరు. అటువంటి ఫేస్ ఉండాలి కదా, ఏదో ఒక ఫేసు. మీరు చెప్పే మాటలు నమ్మటానికి ఫేస్ ఉండాలి కదా. ఇప్పటి వరకు ఇంకా జగన్ తాలూకు భయానక అరాచక ఛాయ పచ్చిగా ఉంది. ఆ గాయం ఇంకా మానలేదు. ఆ గాయం మానకుండానే మళ్ళీ కొత్త గాయం పెట్టుకోవడానికి ఎవడో ట్రై చేయడు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం అవసరం లేదని జగన్ రెడ్డి పార్టీతో పోటీ పడేవాళ్ళు జగన్ రెడ్డి పార్టీని వెంటాడేవాళ్ళే అవసరం ఉంటుందంటూ విశ్లేషించిన అడిస్మల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.